డ్రగ్స్ నియంత్రణకు ఎన్ఎంసీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కళాశాలల్లో యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం కొత్తగా ఎన్ఎంసీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రత్యేక పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇక ప్రస్తుతం వైద్య కళాశాలల నుంచి ప్రారంభించి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్ఎంసీ లాంటి క్లినిక్ కోసం ఎన్ఎంసీ ఒక ఫార్మాట్ను కూడా సిద్ధం చేసింది. అయితే దీని ప్రకారం ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆసుపత్రులకు పొగాకు విరమణ కేంద్రాల కోసం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది రోగ చికిత్స విభాగం అయితే లేదా ఇతర విభాగాల ద్వారా నిర్వహించే ప్రత్యేక క్లినిక్ కావచ్చు. అయితే డి అడిక్షన్ కేంద్రాలుగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ద్వారా ఒక సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. దేశంలో 10 నుంచి 17 ఏళ్లలోపు 1.58 కోట్ల మంది చిన్నారులు డ్రగ్స్కు బానిసలయ్యారని ఆ సర్వేలో తేలినట్టు తెలిపారు. ఇందులో పిల్లలు ఎక్కువగా మద్యం తీసుకుంటారు. దీంతో పాటు గంజాయి మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సర్వే ద్వారా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల ప్రాబల్యం పెరిగినట్లు గుర్తించారు. ఇది వారి ఆరోగ్యంపైనే కాకుండా వారి చదువుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. అటువంటి పరిస్థితుల్లో వ్యసనాన్ని వదిలించుకోవటమే పెద్ద సమస్యగా మారుతోంది. ఒక్కోసారి విద్యార్థులు దీన్ని బారిన పడితే తప్పించుకోవడం చాలా కష్టమని చాలా సందర్భాల్లో గుర్తించారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తాజాగా ఎన్ఎంసీ నోటీసులో ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడానికి పొగాకు వాడటం వల్లే కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మరోవైపు తెలంగాణ పాఠశాలల్లో ప్రహారీ కమిటీలు వేయనున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే పాఠశాలలు, విద్యా శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలను ఆపటానికి ప్రహారీ కమిటీలు పనిచేస్తున్నాయి. పిల్లలను మాదక ద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహారీ క్లబ్లు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విద్యా శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదక ద్రవ్యాల విక్రయాలను ఆపటానికి ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు మత్తు పదార్థాలుగా ఉపయోగించే ఔషధ మందులు, పదార్థాలు, ఇతర రకాల వస్తువులు చేయకుండా నిరోధానికి ఈ క్లబ్లు ఏర్పాటు చేయనుంది.